ఈరోజు టాపిక్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ and this factorization is unique apart from the order in which the prime factors occur. అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే ఏ కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయొచ్చు. ఓకే, ఇప్పుడు అంటే 2 into 6 రాసిన మరి 2 అనేది ప్రైమ్ అయింది, మరలా 6 ఏం చేయొచ్చు, ప్రైమ్ నెంబర్స్ కింద పెట్టుకోవచ్చు. అలాగా 2 into 3 అలాగా అంటే కాంపోజిట్ నెంబర్ని ఒక కాంపోజిట్ నెంబర్ ఇంటూ ప్రైమ్ నెంబర్, మరలా కాంపోజిట్ నెంబర్ని మళ్ళీ ఇంకొక కాంపోజిట్ ఇంటూ ప్రైమ్, అలాగా విడగొట్టుకుంటూ వస్తే మొత్తానికి చివరికి ఏమొస్తుంది, అన్ని ప్రైమ్ నెంబర్సే వస్తాయి. సో ఎగ్జాంపుల్ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని 36. ఫస్ట్ ఇది పోయే ప్రైమ్ నెంబర్ ఏంటి, 2 టేబుల్లో పోతుంది, 2 into 18. మళ్ళీ ఇక్కడ కాంపోజిట్, మళ్ళీ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 అనే ప్రైమ్ నెంబర్లో పోయింది, 9. ఇది ఆడ్ వచ్చింది కాబట్టి 2 నెంబర్ రాదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 3 చూద్దాం, 3 3s are 9, చివరికి ప్రైమ్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే 36 కింద పెట్టిన 2 into 2 into 3 into 3 అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది అనేది ఇలాగే ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ 2 3 5 అలాగైనా కాదు, నువ్వు ఎలాగైనా చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఎలాగైనా ఉండొచ్చు. అది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క మీనింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 5 చూడండి అమ్మా. కన్సిడర్ ద నంబర్ 4 power n. ఒక నంబర్ 4 power n కన్సిడర్ చేయమన్నాడు. వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. సో check whether there is any value of n for which 4 power n ends with the digit 0. ఓకే, మనకి ఏమి ఇచ్చాడంటే ఒక నెంబర్ ఇచ్చాడు 4 power n అంటే 4 మల్టిపుల్స్, 4 పవర్ 1 ఉంటే 4, 4 power 2 ఉంటే 4 into 4, 4 power 3 అంటే 4 into 4 into 4 అలా చేసుకుంటూ వెళ్తే ఏదైనా ఒక పవర్ దగ్గర అంటే n ఎంత 1 2 3 4 అలాగే ఏదో ఒక పవర్ దగ్గర ఖచ్చితంగా తేనా 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాడు. సో టు ఎండ్ విత్ 0 ద నంబర్ 4 power 1 n మస్ట్ డివిజిబుల్ బై 5. ఎందుకంటే అది 0 రావాలి అంటే ఇట్ ఈస్ అ మల్టిపుల్ ఆఫ్ 5 అవ్వాలి ఖచ్చితంగా. అంటే ఏంటి, ఇట్ ఈస్ 4 power n మస్ట్ బి డివిజిబుల్ బై 5 అంటే దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 5 ఉందా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకు 5 అని అంటున్నామంటే ఇది 4 power n అంటే ఇది ఎలాగో 2 టేబుల్ వస్తుంది, 2 into 5 కదా 10 అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 5 కింద వచ్చింది అంటే 2 ఎలాగో వస్తుంది. ఇంకా మనకి ఏం కావాలి, 5 రావాలి. సో 4 power n must contain a 5 in prime factorization. చూద్దాం, 4 power n ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 2 వస్తుంది, హోల్ పవర్ n. దీని 2 square హోల్ పవర్ n, 2 హోల్ పవర్ ఏ పవర్ n హోల్ పవర్ n ఫార్ములా ఏ పవర్ n m కలిపి 2n అంటే ఇదంతా 2 పవర్స్లో ఉండిపోయింది. ఇంకా 5 అనేది రాలే, 5 రాకపోతే 5 2s 10 అంటే 0 రావడానికి అవకాశం లేదు కాబట్టి సో ఓన్లీ 2 ఉంది కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 4n హ్యాస్ ఓన్లీ 2. సో ఒక 2 ఉంది, 5 లేదు కాబట్టి దేర్ ఫోర్ దెర్ ఇస్ నో న్యాచురల్ నంబర్ n ఫర్ విచ్ 4 power n ఎండ్స్ విత్ డిజిట్ 0 అని చెప్పేయచ్చు. అందులో 4 power n ఎప్పటికీ కూడా 0 అనేది రాదు. ఓకే, ఎగ్జాంపుల్ 6 చూడండి అమ్మా. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫస్ట్ 6ని ప్రైమ్ నెంబర్స్లో ఎలా రాసుకోగలం, 6 2 టేబుల్లో పోతుంది, 2 3s are 6, ఇక్కడ ప్రైమ్ నెంబర్ వచ్చేస్తుంది కాబట్టి 6 కెన్ బి రిటన్ as 2 into 3. అలాగే 20 తీసుకుందాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫస్ట్ 2 టేబుల్, 2 10s are 20, మళ్ళీ 10 అనేది 2 5s are 10 అంటే 2 మళ్ళీ ప్రైమ్ నెంబర్ 10 అయిపోయింది కాబట్టి దేర్ ఫోర్ 20 is equal 2 into 2 into 5.
హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉంది ఏంటి? 2 ఉంది. తర్వాత ఇంకేం నెంబర్స్ కామన్ ఉన్నాయా? లేవు. అంటే హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఓన్లీ 2. ఎల్సిఎం చూద్దాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ముందు కామన్గా నెంబర్స్ రాసేసుకుందాం. 2 కామన్గా ఉంది కాబట్టి 2. ఇట్స్ ఏ మల్టిపుల్ అన్నాం, ఇంకా ఆకూడదు అక్కడ. ఏంటి ఇంకా మిగిలిపోయినవన్నీ రాసేసుకోవాలంటే 3 మిగిలిపోయింది, ఇక్కడ 2 మిగిలిపోయింది, ఇక్కడ 5 మిగిలిపోయింది. సో ఇప్పుడు కామన్ మల్టిపుల్ ఏమవుతుంది? 2 3s are 6, 6 2s 12, 12 5s are 60. Therefore HCF is 2 and LCM is 60. అంటే ఇక్కడ 6 is equal to 2 into 3, పవర్స్లో రాసుకోవాలి. 20 is equal to 2 power 2 into 5. దీనికి ఒక ఫార్ములా కింద లేదంటే ఒక స్టేట్మెంట్ కింద టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చాడు. పేజ్ నెంబర్ 10లో చూసుకున్నట్లయితే ఈ స్టేట్మెంట్, ఇదే స్టేట్మెంట్ ఇక్కడ రాశానమ్మా. ఏంటంటే హెచ్సిఎఫ్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నంబర్. రెండిట్లోనూ కామన్గా ఉండాలి, అందులో దాని పవర్ ఎలాగ ఉండాలి? లీస్ట్గా ఉండాలి. వాటిలో మాత్రమే రాసుకోవాలి. అదే ఎల్సిఎం అనుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నంబర్. గ్రేటెస్ట్ పవర్ ఉన్నది రాసుకోవాలి. ఈ రెండిట్లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి? ఫస్ట్ 2 square, తర్వాత 3 ఇక్కడే ఉంది, ఇక్కడ లేదు, అంటే గ్రేటెస్ట్ పవర్ ఎంత? 3. నెక్స్ట్ ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 ఉంది, గ్రేటెస్ట్ పవర్ ఎంత? 5. ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే ఎల్సిఎం అంటాము. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం ఒకటి చేయాలి. ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. హెన్స్ ఫైండ్ ద ఎల్సిఎం. ఫస్ట్ హెచ్సిఎఫ్ క్యాల్కులేట్ చేయండి. హెచ్సిఎఫ్ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఎల్సిఎం, మళ్ళీ ఆ ఎల్సిఎం మెథడ్కి ఏంటి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఇది ఆల్రెడీ 8th class 9th classలో నేర్చుకుంటారు. ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. అంటే ఏ అంటే నెంబర్స్, ఏ బి నెంబర్స్. ఎల్సిఎం కావాలి కాబట్టి ఏ ఇంటూ బి బై హెచ్సిఎఫ్ ఫార్ములా వేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 3 నెంబర్లకి హెచ్సిఎఫ్ క్యాల్కులేట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే అన్నిటిలో కామన్గా ఉండాలి కదా, అందులో లీస్ట్ పవర్ 2, 2 power 3, 2 power 3. లీస్ట్ ఏంటి? 2. అన్నిటిలో కామన్గా ఉండాలి. ఇందులో లీస్ట్ ఏంటి? లీస్ట్ పవర్ 3 power 1 లీస్ట్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 into 3 6. ఎల్సిఎంలో హైయెస్ట్ పవర్, ఇందులో ఎల్సిఎంలో హైయెస్ట్ పవర్ ఏముంది? ఇక్కడ 2లో 2 power 3. 3లో హైయెస్ట్ పవర్ ఏముంది? 3 square. ఇంకా మిగిలినట్లో హైయెస్ట్గా ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 power 1, సో 360.